అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివరాజ్. నేను స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మనమందరము కూడా ప్రశస్త యాప్ పైన పనిచేశాము. కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ప్రశస్త యాప్లో చాలా అప్డేట్స్ వచ్చినాయి. వర్షన్ కూడా మారడం జరిగింది. న్యూ వర్షన్ వచ్చింది ప్రశస్త యాప్కి. అయితే లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈసారి ఉన్నటువంటి న్యూ వర్షన్ ప్రశస్త యాప్లో ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి, ప్రశస్త యాప్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి, హెడ్ మాస్టర్ గారు తన లాగిన్లో ప్రశస్త యాప్ లాగిన్లో టీచర్లను ఏ విధంగా వెరిఫై చేయాలి, టీచర్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, స్పెషల్ ఎడ్యుకేటర్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి మొదలైనటువంటి పూర్తి వివరాలు మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రశస్త యాప్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను ఒక 5 భాగాలుగా అంటే 5 పార్టులుగా వీడియోలు చేయడం జరిగింది. మొదటి వీడియోలో కేవలం ప్రశస్త యాప్లో హెడ్ మాస్టర్ గారు, టీచర్ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్ ఏ విధంగా లాగిన్ అవ్వాలో వివరించి చెప్పడం జరిగింది. రెండవ పార్టులో హెడ్ మాస్టర్ గారు తన ప్రశస్త యాప్ లాగిన్లో టీచర్లను ఏ విధంగా వెరిఫై చేయాలి, టీచర్లకు క్లాసులు ఏ విధంగా అసైన్ చేయాలో వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ ప్రశస్త యాప్తో పోల్చినప్పుడు ఈసారి ప్రశస్త యాప్లో హెడ్ మాస్టర్ గారు ఒక టీచర్కి క్లాసెస్ని ఖచ్చితంగా అసైన్ చేయాలి. అలా చేస్తేనే టీచర్ యొక్క ప్రశస్త యాప్ లాగిన్లో పిల్లల యొక్క పేర్లు కనపడతాయి, లేదంటే నో లిస్ట్ ఫౌండ్ అని కనపడుతుంది. ఆ విషయాలు ఏ విధంగా చేయాలో మీకు పార్ట్ 2 వీడియోలో వివరించి చెప్పడం జరిగింది. అంటే హెడ్ మాస్టర్ గారి రోల్ పార్ట్ 2లో వివరించి చెప్పడం జరిగింది. టీచర్ యొక్క రోల్ పార్ట్ 3లో వివరించి చెప్పడం జరిగింది. అంటే టీచర్ స్క్రీనింగ్ పార్ట్ 1 ఏ విధంగా చేయాలో పార్ట్ 3లో వివరించి చెప్పడం జరిగింది. పార్ట్ 4లో స్పెషల్ ఎడ్యుకేటర్ తన యొక్క రోల్ని ఏ విధంగా నిర్వహించాలి అనగా స్క్రీనింగ్ పార్ట్ 2 ఏ విధంగా నిర్వహించాలో పార్ట్ 4లో పార్ట్ 4లో వివరించి చెప్పడం జరిగింది. మరియు ఇవి కాకుండా మనం లాస్ట్ ఇయర్ ఫేస్ చేసినటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సింగిల్ టీచర్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి. కొన్ని స్కూళ్ళల్లో దాదాపుగా చాలా సమస్యలు ఏర్పడినాయి. అయితే ఏదైనా ఒక ఎంపీపీ స్కూల్లో సింగిల్ టీచర్ ఉన్నప్పుడు ఆ సింగిల్ టీచర్ తనే హెడ్ మాస్టర్ మరియు తనే టీచర్గా ఏ విధంగా రోల్ పూర్తి చేయాలో పార్ట్ 5 వీడియోలో వివరించి చెప్పడం జరిగింది. సో దయచేసి ప్రశస్త మీద పూర్తి వివరాలు కావాలనుకున్న వాళ్ళు ఈ 5 వీడియోలను ఖచ్చితంగా చూడండి. ప్రశస్తకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోల ద్వారా నేను తెలియజేశాను. మన ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోలను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అవి మీకు వెంటనే కనపడుతూ ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేట్లో ఉండవచ్చు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 1 వీడియోలో ఒక హెడ్ మాస్టర్, టీచర్ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్ ఏ విధంగా యూజర్ నేమ్, పిన్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలో తెలుసుకుందాము. జాగ్రత్తగా చూడండి వీడియోని. ఈ ప్రశస్తకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నిలువుగా ఫుల్ స్క్రీన్ మోడ్లో చూడండి. ముందుగా చిన్నగా కనపడినప్పుడు దాన్ని ఒక వేలితో కిందికి ఇలా డ్రాగ్ చేయండి. అప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్లో నిలువుగా పెద్దగా కనపడుతుంది. అప్పుడు ప్రశస్త యాప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనము మన ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ లేదా ఐఫోన్లో ఉన్నటువంటి ప్రశస్త యాప్ని ఓపెన్ చేస్తాము. ఇంటర్ఫేస్ ఈ విధంగా కనపడుతుంది. లాస్ట్ ఇయర్ మనము మన ప్రశస్త యాప్లోకి లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉండేది. కానీ ఈసారి ప్రశస్తలోకి లాగిన్ అవ్వడానికి ఈ ప్రశస్త యాప్ లాగిన్ క్రెడెన్షియల్స్ని మేరీ ప్యాషన్ అన్నటువంటి సింగిల్ లాగాన్ సర్వీసెస్కి కనెక్ట్ చేయడం జరిగింది. అంటే మేరీ ప్యాషన్ అనేది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సింగిల్ లాగిన్ క్రెడెన్షియల్స్. గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ని మనం పొందడానికి ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ని యూనిక్ అంటే ఈ ఒక్క లాగిన్ క్రెడెన్షియల్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నిటికీ పనిచేస్తాయి. సో దీన్ని కూడా కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ లాగిన్ త్రూ మేరీ ప్యాషన్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. సో ఇది మనం ప్రశస్తలోకి ముందుగా లాగిన్ అవ్వడానికి మనకి
మేరీ పహచాన్ లేదా డిజిలాకర్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్, పిన్ నంబర్ మనం ముందే క్రియేట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఇప్పుడే మీకు డిజిలాకర్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ డిజిలాకర్కి సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే అవి ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. ఫస్ట్ మనకి డిజిలాకర్ లాగిన్ క్రెడెన్షియల్స్ లేవు అని అనుకుందాము. అప్పుడు ఎలా డిజిలాకర్ సంబంధించినటువంటి యూజర్ నేమ్, పిన్ నెంబర్ క్రియేట్ చేయాలో ఇక్కడ చూద్దాము. ఇక్కడ కింద సైన్ ఇన్ గ్రీన్ కలర్లో కనపడుతుంది. దాని కింద న్యూ యూజర్ ? సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. UDaysలో ఒక టీచర్ కానీ, హెడ్ మాస్టర్ కానీ, స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ ఏదైతే నంబర్ టైప్ చేయబడి ఉందో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేస్తాము. తర్వాత జనరేట్ ఓటీపీ కొడతాము. మనకి ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ కింద ఎంటర్ చేయాలి, టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఫుల్ నేమ్ టైప్ చేయాలి. ఫుల్ నేమ్ అంటే ఇక్కడ UDaysలో పేరు మనకి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా టైప్ చేయాలి, లేదా ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ విధంగా టైప్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్, యూజర్ నేమ్. ఇక్కడ మనం డిజిలాకర్గా ఒక యూజర్ నేమ్ మనం క్రియేట్ చేసుకుంటాము. తర్వాత 6 డిజిట్స్తోని కూడినటువంటి ఒక పిన్ నెంబర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని టైప్ చేస్తాము. తర్వాత సేమ్ పిన్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఉంది కదా, అక్కడ టిక్ పెట్టేసి వెరిఫై కొడతాము. అప్పుడు మనకి డిజిలాకర్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్, పిన్ నెంబర్ క్రియేట్ చేయబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్, యూజర్ నేమ్, అదర్స్ అని ఉంది కదా, సో మొబైల్ నెంబర్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మొబైల్ నెంబర్, పిన్ నేమ్ ఎంటర్ చేస్తాము. తర్వాత యూజర్ నేమ్ తీసుకున్నట్లయితే ఇందాక మనము క్రియేట్ చేసుకున్నటువంటి డిజిలాకర్ యూజర్ నేమ్, పిన్ నెంబర్ టైప్ చేస్తాము. ఒకవేళ అవి కూడా లేవు అనుకుంటే అదర్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఐడి అని ఉంటుంది. ఇందులో 4 ఆప్షన్స్ కనపడతాయి: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అపార్ నంబర్. ఈ 4ంటిలో ఏదో ఒక లాగిన్ ఐడి ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. సో తర్వాత ఇక్కడ ఉదాహరణకి ఆధార్ టైప్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ ఐడి నంబర్ అని అడుగుతుంది. అక్కడ ఆధార్ నంబర్ టైప్ చేస్తాము. మళ్ళీ సేమ్ డిజిలాకర్ 6 డిజిట్స్ ఇక్కడ టైప్ చేస్తాము. ఇక్కడ టైప్ చేసి ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ అని యూజ్ ఉంది కదా, అది క్లిక్ చేసి సైన్ ఇన్ చేస్తాము. ఈ 3ంటిలో బెటర్ ఆప్షన్ ఏంటంటే మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ ద్వారా మనం ఇక్కడ మొబైల్ నంబర్ టైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ యూజ్ దగ్గర క్లిక్ చేసి సైన్ ఇన్ ప్రెస్ చేస్తాము. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ యువర్ ఈమెయిల్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, గెట్ యువర్ ప్రొఫైల్ పిక్చర్, కన్సెంట్ వ్యాలిడిటీ డేట్. ఇక్కడ మనం ఏమి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం ఏ రోజు యాప్ ఓపెన్ చేస్తే ఆ రోజు డేట్ ఇక్కడ కనపడుతుంది. కన్సెంట్ వ్యాలిడిటీ ఈజ్ సబ్జెక్ట్ టు అప్లికేబుల్ లాస్. బై క్లికింగ్ అలౌ యు ఆర్ గివింగ్ కన్సెంట్ టు షేర్ విత్ ప్రశస్త్. అంటే మన డీటెయిల్స్ ప్రశస్తతో షేర్ కావడానికి మనము అనుమతిస్తున్నాము అని దీని అర్థము. ఇక్కడ మనం డినై కొట్టకుండా అలౌ కొడతాము. సో అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ కొట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ స్టెప్ తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ స్క్రీనింగ్ పార్ట్ 2 ఏ విధంగా చేయాలో నేను పార్ట్ 4 అన్న వీడియోలో వివరించడం జరిగింది. దయచేసి ఆ పార్ట్ 4 వీడియో చూసి స్పెషల్ ఎడ్యుకేటర్ స్క్రీనింగ్ పార్ట్ 2 ఏ విధంగా చేయాలో తెలుసుకోగలరు. టీచర్ డిజిలాకర్ ద్వారా పిన్ నెంబర్ ద్వారా ప్రశస్త యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ డాష్ బోర్డ్ ఈ విధంగా కనపడుతుంది. హెడ్ మాస్టర్ గారి యొక్క డాష్ బోర్డ్ ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. పైన హెడ్ మాస్టర్ గారి పేరు ఉంటుంది, కింద హెడ్ టీచర్, ప్రిన్సిపల్ రోల్ అని కనపడుతుంటుంది. ప్రశస్త యాప్లోకి లాగిన్ అవ్వడానికి ముందే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. లాగిన్ త్రూ మేరీ పహచాన్, రెండవది వ్యూ FAQ ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వ్యూ ఈ బుక్ అని. వ్యూ FAQs కొట్టినట్లయితే మనకి ఈ విధంగా ప్రశస్తకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా కనపడతాయి. మనకి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు.
ఈ FAQ క్వశ్చన్స్ చదివినట్లయితే వాటికి ప్రతిదానికి ఆన్సర్స్ ఉంటాయి ఇలాగా. సో ఈ ఆన్సర్స్ మనం మొత్తం చదివినట్లయితే దాదాపుగా ప్రశస్తకు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ మనకు ఉండవు. తర్వాత ఇక్కడ వ్యూ ఈ బుక్ అని ఉంది చూడండి. ఇక్కడ దీని మీద ప్రెస్ చేసినప్పుడు మనకి ప్రశస్తకు సంబంధించినటువంటి ఈ బుక్ అంటే దాదాపు యూజర్ మాన్యువల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన మనకి డౌన్వర్డ్స్ యారో మార్క్ ఉంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ఈ ప్రశస్త బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో కావలసినటువంటి ప్లేస్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇందులో ప్రశస్తకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈ బుక్లో వివరించడం జరిగింది. పార్ట్ 1 ఏ విధంగా చేయాలి, పార్ట్ 2 ఏ విధంగా చేయాలి, వాటికంటే ముందు హెడ్ మాస్టర్ గారు వారి రోల్ని ఏ విధంగా నిర్వహించాలి, టీచర్ తన రోల్ని ఏ విధంగా నిర్వహించాలి, స్పెషల్ ఎడ్యుకేటర్ తన బాధ్యతలు ఏమిటి అన్నటువంటి విషయాలు అన్నీ కూడా ఇందులో కూలంకషంగా వివరించి చెప్పడం జరిగింది ఈ యొక్క మాన్యువల్లో. సో ఈ మాన్యువల్ చదువుకొని కూడా మనం పార్ట్ 1, పార్ట్ 2 కూడా సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం లాస్ట్ ఇయర్ చూసినాము. అయితే లాస్ట్ ఇయర్ ప్రశస్తకి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ పార్ట్ 1 పూర్తయిన తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ స్క్రీనింగ్ పార్ట్ 2లో ఆ డిజేబిలిటీని ఐడెంటిఫై చేసి డిజేబిలిటీ పేరు మెన్షన్ చేసి సబ్మిట్ చేసేవాడు. కానీ ఈసారి అలా కాదు. స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా స్క్రీనింగ్ పార్ట్ 2లో చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా నేను మీకు పార్ట్ 4లో క్లియర్గా తెలియజేశాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క డిజేబిలిటీకి కూడా కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినారు. ఈ చెక్ లిస్ట్ ఇచ్చినారు. ఈ చెక్ లిస్ట్ చూసి మనం ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లో టిక్ చేయవలసి ఉంటుంది. ఇలాగా దాదాపు 21 డిజేబిలిటీస్కి ప్రతి ఒక్క డిజేబిలిటీకి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో నార్మల్ టీచర్ స్క్రీనింగ్ పార్ట్ 1 పూర్తి చేసిన తర్వాత వాటిని బేస్ చేసుకొని మళ్ళీ పార్ట్ 2 స్క్రీనింగ్లో కూడా మనకి ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని కూడా స్పెషల్ ఎడ్యుకేటర్ అబ్జర్వేషన్ చేసి ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది స్క్రీనింగ్ పార్ట్ 2లో. అవి నేను వీడియో 4లో క్లియర్గా తెలియజేశాను. చూడండి, ఇలాగా అన్ని దాదాపు 21 డిజేబిలిటీకి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చెక్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ చదివినట్లయితే మనకు ప్రశస్త యాప్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇందులోనే తెలియజేయడం జరిగింది. అయితే కొంతమంది టీచర్లు డిజిలాకర్లో యూజర్ నేమ్ పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోవడానికి ఇలా సైన్అప్ టచ్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, యూజర్ నేమ్, పెన్ క్రియేట్ చేసుకొని వెరిఫై కొట్టినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ యూజర్ నేమ్ ఎగ్జిస్ట్ అని వస్తూ ఉంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ సంబంధిత టీచర్ ఇంతకుముందు ఎప్పుడో డిజిలాకర్లో యూజర్ నేమ్, పిన్ నెంబర్ క్రియేట్ చేసుకునే ఉండి ఉంటాడు. అందువల్ల ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ టీచర్ ఏమి చేయాలంటే మన గూగుల్ క్రోమ్లో digilokar.gov.in అన్నటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి తన యొక్క ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఆధారంగా తనకు ఉన్నటువంటి పిన్ నంబర్ని మార్చుకోవచ్చు. అప్పుడు సంబంధిత టీచర్ డిజిలాకర్ని ఓపెన్ చేయాలి. డిజిలాకర్ని ఈ విధంగా ఓపెన్ చేసి ముందుగా వచ్చినటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కనపడుతుంది. పైన లాగిన్ రిజిస్టర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ టైప్ చేయాలి. కంటిన్యూ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నటువంటి డిజిలాకర్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ కనపడతాయి. ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి 6 డిజిట్కి సంబంధించినటువంటి పిన్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది.
అయితే మనం ఆల్రెడీ ఎప్పుడో క్రియేట్ చేసుకొని ఉన్నాము. ఆ 6 డిజిట్ పిన్ నెంబర్ మర్చిపోయినాం కాబట్టి ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అన్నటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది. అది డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఆధార్ నంబర్ మనం సబ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని టైప్ చేసిన తర్వాత మనకి కొత్తగా 6 డిజిట్ పిన్ నంబర్ని తయారు చేసుకోండి అన్నటువంటి ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ ద్వారా మనం మళ్ళీ కొత్తగా 6 డిజిట్ పిన్ నంబర్ని తయారు చేసుకోవచ్చు.